నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. తమిళ రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇక్కడ సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పటికీ తమిళనాడులో ఉన్నంత మాత్రం ఎక్కడా లేదు. తాజాగా తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రభంజనమనే చెప్పాలి. గతేడాది తొలి సభ నిర్వహించగా ఇప్పుడు మదురైలో రెండో సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. పార్టీ పెట్టిన రోజు ఎలాంటి ఉత్సాహంతో కనిపించారో ఇప్పుడు అదే పవర్ కనిపించింది. అభిమానులతో కిక్కిరిసిపోయిన మానాడు సభ దళపతి నినాదాలతో హోరెత్తింది. మరి ఈ బల ప్రదర్శన ఓటు బ్యాంకుగా మారుతుందా? అసలు విజయ్ ప్రజల్లోకి ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు? అసలు నిజంగానే తమిళనాడులో పొలిటికల్ గ్యాప్ ఉందా? విజయ్ పార్టీ వల్ల ఏ పార్టీ ఓటు బ్యాంకు భారీగా చీలే అవకాశాలున్నాయి? తమిళనాడు గ్రూప్ రాజకీయాలు తట్టుకొని విజయ్ నిలబడగలడా? అసలు విజయ్ వ్యూహమేంటి? వాచ్ ది స్టోరీ. దళపతి విజయ్ సినిమా స్టార్ మాత్రమే కాదు, రాజకీయ నాయకుడిగా సరికొత్త ట్రెండ్ సృష్టించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళగా వెట్రి కళగం రెండో రాష్ట్ర సమావేశం మదురైలో జరగగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఇతర పార్టీలతో పొత్తుల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. 2026లో రెండు పేరుకి నడువులదా పోటీయే. ఒన్నే టీవీకే, ఈయన టీఎంకే. ఒకవైపు తెలుగు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మాదిరిగానే తమిళ రాజకీయాల్లో విజయ్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ తన పార్టీకి సంబంధించిన మీటింగ్ పెడితే భారీ స్థాయిలో జనాలు హాజరవుతున్నారు. ముఖ్యంగా విజయ్ మీటింగ్స్ కి వచ్చిన జనాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. మదురై సభలో విజయ్ మాట్లాడుతూ సింగిల్ గానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అడవిలో రాజు ఒకడు మాత్రమే, అది సింగిల్ గా ఉన్నా కూడా జంగిల్లో మాత్రం అదే కింగ్. ఇది నేనిస్తున్న డిస్క్రిప్షన్ కాదు, ఇది నా క్లియర్ డిక్లరేషన్ అని చెప్పారు. Yes, a lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. சிங்கத்தை பத்தி பேசிட்டு நம்ம சிங்க குட்டிகளையும் சிங்க பெண்களையும் பத்தி நம்ம பேசாம இருக்க முடியுமா? அவங்களே எப்படி நான் மறப்பேன்? அவங்க தான் என்னுடைய உயிராச்சே, என் நெஞ்சில் குடியிருக்கும். కాగా తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే మధ్య ఎప్పుడూ పోరు జరిగేది. కరుణానిధి తర్వాత డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో బలపడినా అన్నాడీఎంకే మాత్రం జయలలిత మరణం తర్వాత దిక్కులేని నావలా మారింది. దీంతో పొలిటికల్ గ్యాప్ ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా అదును కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి టైంలో కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్న తమిళ స్టార్ హీరో విజయ్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఎన్నికల పొత్తుల విషయంలో విజయ్ కుండబద్దలు కొట్టారు. సింగిల్ గా బరిలో దిగుతున్నారు. இதுவரைக்கும் போகவே போகாத ஒரு மீட்டிங், அத காரணம் காட்டி டெல்லிக்கு போறது, அங்க ஒரு சீக்ரெட் மீட்டிங் நடத்துறது. நல்லா நோட் பண்ணணும் மக்களே, அந்த மீட்டிங் அப்புறம் இந்த இஷ்யூ அப்படியே காணாம போயிருக்குமே. அதேதான் ஸ்டாலின் அங்கிள், வாட் அங்கிள் இஸ் వెరీ రాంగ్ అంకిల్. 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే బలంగానే కనపడుతున్నా బీజేపీ కాంగ్రెస్ వ్యూహాలు అక్కడ ప్రధానంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో టీవీకే పార్టీతో సత్తా చూపాలనుకుంటున్నారు విజయ్.
అయితే డీఎంకే వ్యతిరేకులతో కలిసి ఆయన ఎన్నికల బరిలో దిగితే బాగుంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలు పేలికలైతే విజయ్కి ఒరిగేదేమీ లేదంటున్నారు. కానీ విజయ్ మాత్రం ఆ ప్లాన్ వర్కౌట్ కాదనుకుంటున్నారు. తన సొంత బలం ఏంటో తేల్చుకోవడానికే ఆయన సిద్ధమయ్యారు. Among this August gathering, I want to open my heart and say, I enjoy people. I respect people. I worship people. இந்த விஜய், உங்க விஜய், உங்களுக்கான விஜய், உங்களுக்காக மட்டுமே இருக்கிற விஜய், உங்க கூட நிக்க, உங்களுக்காக நிக்க, உண்மையா நிக்க, உணர்வோட நிக்க, உறுதியா நிக்க, உங்க கூட பேச, உங்களுக்காக பேச, உண்மையா பேச, உணர்வோட பேச, உறுதியா பேச, உங்களுக்காக சேவை செய்ய உங்க விஜய் நான் வரேன். మరోవైపు తన భావజాల శత్రువు బీజేపీ అని, రాజకీయ విరోధి డీఎంకే అని తేల్చి చెప్పారు విజయ్. గతేడాది విల్లుపురం జిల్లాలోని విక్రవందిలో తొలి సభ నిర్వహించగా ఇప్పుడు మదురైలో రెండో సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. అంతేకాదు తాను మదురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు విజయ్. తొలి ఎన్నికల్లో విజయ్ పార్టీ సక్సెస్ అవుతుందా? కనీసం విజయ్ అయినా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. மதுரை கிழக்கு வேட்பாளர் விஜய். இன்னும் முடிக்கல ஒரு நிமிஷம், இன்னும் முடிக்கல. மதுரை மேற்கு வேட்பாளர் விஜய். అయితే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో విజయ్ స్పీచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. విజయ్ సభలకు వస్తున్న జనం, అలానే విజయ్ మాట్లాడే మాటలు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రను విజయ్ వేస్తాడు అని అనిపిస్తుంది. ఇవన్నీ దాటుకొని విజయ్ తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయిపోతే అది నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్ అని చెప్పాలి. విజయ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్లే. సినిమాల్లో తన ప్రతిభను చూపించిన విజయ్ రాజకీయాల్లో తన వ్యూహాన్ని ఏ రేంజ్ లో అమలు పరుస్తాడో చూడాలి.